హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఏ ఛానల్. నేను మీ నాగార్జున సార్ని. ఎప్పటిలానే మళ్ళీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మనకు ఈ టాపిక్లో సంబంధించి ఢిల్లీకి సంబంధించి హోమ్ గార్డ్స్ పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి. సో మీరు తమిళలో చెప్పినట్టు 40 ఇయర్స్గా ఉన్నాయా అంటే రియల్గానే ఉన్నాయండి. 40 ఇయర్స్ వరకు ఇచ్చాడు అందరికీ. సో దానికి సంబంధించి మరి ఎటువంటిది మనం పాటించాలి అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా మన టాపిక్ వెళ్ళిపోదాం. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా. సో టాపిక్ వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హోమ్ గార్డ్స్ అని మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇవి అసలు ఏ విధంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఇవి రెగ్యులరా కాదా, మొత్తం కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో దీనికి సంబంధించి ముందు ఇంపార్టెంట్ నోట్ చూడండి. ఇక్కడ ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ అప్లికేషన్స్ రిసీవ్డ్, అంటే మనకు ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లికేషన్ చేసుకోవాలి. ఇంకొక విధంగా మీరు ఏ విధంగా పోస్టులు పంపించినట్లయితే అవి రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మీకు చెప్పారు. ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇంపార్టెంట్ డేట్స్ కానీ చూసుకున్నట్టయితే ఓపెనింగ్ డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ 24/1/2020 నుంచి స్టార్ట్ అయిపోయినాయండి. సో ఎండింగ్ డేట్ చూసుకున్నట్టయితే 13/2/2024 నుంచి మనకు లాస్ట్ డేట్ అండి. సో ఆల్రెడీ మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది, ఓకేనా. సో మరి ఇవన్నీ ఏ విధంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే బాంబే హోమ్ గార్డ్ యాక్ట్ 1947 కింద మనకి ఇవన్నీ కూడా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఎన్రోల్మెంట్ ఈజ్ ద పాస్ట్ వాజ్ ఫర్ స్టిపులేటెడ్ టర్మ్స్ ఓన్లీ, అంటే వీటిని బేస్ చేసుకొని మనకు ఇందాక చెప్పాను కదా, హోమ్ గార్డ్ 1947 కింద మనకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఢిల్లీ హోమ్ గార్డ్స్ రూల్స్ 1959 కింద ఆ యాక్ట్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఇక్కడ గమనించినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఈ మొత్తం కూడా మీరు బాగా చూసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఎన్రోల్మెంట్ 10,285, అంటే 10,285 హోమ్ గార్డ్స్ సంబంధించి మనకు రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ హోమ్ గార్డ్ వాలంటీర్స్ అంటారండి వీళ్ళని. మరి ఇవి రెగ్యులరా అంటే కాదండి, మనకు ఒక కాంట్రాక్ట్ బేసిక్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో మనకు ఇది ఇక్కడ మీరు బాగా గమనించుకోవచ్చు. ఫర్ టర్మ్స్ ఫర్ 3 years విచ్ మే బి ఎక్స్టెండ్ బై 2 years, అంటే మనకు ముందు 3 years కింద తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ కావాలంటే ఒక 2 years ఎక్స్టెండ్ చేస్తామని చెప్తున్నారు. వీటిల్లో యాజ్ యూజువల్గా మనకు 15% అన్ని రిజర్వేషన్కి, 10% ఉమెన్స్కి కూడా కేటాయించడం జరిగింది. సో ఇవి అందరూ కూడా మీరు గమనించవచ్చు, ఓకేనా. సో ఇది క్యాస్ట్ వైజ్గా మళ్ళీ ఇది ఫిల్ చేయడం జరుగుతుంది. అలానే PhD క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే అండి. సో ముఖ్యంగా మీరు ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా, ఒకసారి మీరు అందరూ క్లియర్గా చదువుకోవచ్చు. అలానే ఎలిజిబిలిటీ కానీ చూసుకున్నట్టయితే మనకు సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయి ఉండాలి. క్యాండిడేట్ మస్ట్ పాస్ ఇన్ ద ఫాలోయింగ్, అంటే మనకు ఏదో ఒకటి ఉండాలి మనకు, అంటే మనకు డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ID కానీ, సంథింగ్ గవర్నమెంట్ కింద మనం ఉన్నట్టు మనకు ఒక క్లారిటీ ఉండాలి, అంటే మాకు ID ప్రూఫ్ ఉండాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బి చూసుకున్నట్టు ఏజ్ చూడండి 20 to 45 years. మీరు ఇందాక చెప్పాను కదా, 20 to 45 years మనకు ఏజ్ అనేది ఉండాలి. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ 2/1/1979 నుంచి 1/1/2024 మధ్యలో మనకు జన్మించి ఉండాలి. అలానే ఎక్స్ సర్వీస్ మనకి 54 years వరకు కూడా ఇచ్చారు. సో ఇది మనకు ఒక అదృష్ట కింద చెప్పుకోవచ్చు. అలానే ఎడ్యుకేషన్ కానీ చూసుకున్నట్టయితే మనకు 12th పాస్ అయి ఉండాలి, అంటే మనకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 10th class పాస్ అయినా సరిపోతుంది. మరి హైట్ ఎంత ఉండాలి అంటే 165 centimeters జెంట్స్ ఉండాలి, 150 centimeters ఫీమేల్స్ అంటే లేడీస్ ఉండాలి. ఇది ఒకసారి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇదన్నీ కూడా మనకు ఖచ్చితంగా చెక్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మనకు దీనికి సంబంధించినవి ముఖ్యంగా ముందు మనకేమంటే క్యాన్ మస్ట్ బి క్వాలిఫై ద క్రైటీరియా ఫ్రమ్ ది ఫాలో, అంటే మనకి కింద ఇచ్చినటువంటి అథ్లెటిక్స్ అన్నీ కూడా ముందు మనం పాస్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఏజ్ 30 years బిలో ఉన్న వాళ్ళందరూ కూడా 1600 meters మనకు పరిగెత్తాలి 6 minutesలో. అలానే 30 to 40 years మధ్యలో ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా 1600 meters 7 minutesలో పరిగెత్తాలి. అదేవిధంగా 40 to 45 years ఉన్న మధ్యలో 1600 meters 8 minutesలో మనము కంప్లీట్ చేయాలి. అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్, PW అండ్
వాళ్ళందరూ కూడా 1600 మీటర్స్ 10 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సో అది వాళ్ళకి కొన్ని రూల్స్ ఇవ్వడం జరిగింది. అలానే ఫీమేల్స్ 30 ఇయర్స్ బిలో వాళ్ళకి 1600 మీటర్స్ 8 మినిట్స్లో వెళ్ళాలి. 30 to 40 మధ్యలో ఉన్న వాళ్ళకి 1600 మీటర్స్ 9 మినిట్స్లో వెళ్ళాలి. అలానే 40 to 45 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు 1600 మీటర్స్ 10 మినిట్స్లో పరిగెత్తాలి. అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు 1600 మీటర్స్ 12 మినిట్స్లో వెళ్ళాలి. ఇది ఒకసారి అందరూ కూడా గమనించండి. ఇక్కడ మళ్ళీ క్లియర్గా రాశారు, ఓన్లీ దోస్ క్యాండిడేట్ హూ క్వాలిఫైయింగ్ ద ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఎఫిషియెంట్ టెస్ట్. అంటే మనకు ఎవరైతే ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ అచీవ్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. దీని తర్వాత మనకు రిటర్న్ టెస్ట్ అనేది ఒకటి నిర్వహించడం జరుగుతుంది. మనం రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెడికల్ టెస్ట్ ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. మెడికల్ టెస్ట్ ఇక్కడ చాలా క్లియర్గా చూస్తామని చెప్పి క్లియర్గా రాశారు ఇక్కడ. ఎందుకంటే మనకు వయసు ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ టెస్ట్ పాస్ అవ్వాలండి. అది ఒకసారి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ మెడికల్ టెస్ట్ కూడా మీకు నచ్చిన చోట కాదండి, వాళ్ళే కొన్ని హాస్పిటల్స్కి పంపిస్తారు. ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ మెడికల్ టెస్ట్ అనేది చేస్తారు మీకు. దాని తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి తర్వాత మనకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మనకు అనేది జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు కానీ చూసుకున్నట్టయితే ఓన్లీ 100 రూపీస్ పే చేయాలండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది మనకు రీఫండబుల్ కాదండి. ఇక్కడ ఎటువంటిది మెన్షన్ చేయలేదు, ప్రతి ఒక్కరు పే చేయాలన్నట్టు పెట్టాడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఎలా అప్లై చేయాలంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా. సో వెబ్సైట్ ఢిల్లీ, ఓకేనా, DGHGENROLLMENT enrollment.in అనే వెబ్సైట్కి ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదంటే పోర్టల్ కెన్ ఆల్సో రీచ్ ద ఫ్రమ్ వెబ్సైట్, హోమ్ గార్డ్కి సంబంధించిన వెబ్సైట్కి అయినా వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదేమంటారు మనకి హిందీలో కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ ఇంగ్లీష్లో ఎవరైనా తెలిస్తే హిందీలో తెలుసుకుంటే హిందీలో చదువుకోవచ్చు. సో ఇదండి హోమ్ గార్డులకు సంబంధించి. ముఖ్యంగా మనం డేట్స్ చూసుకుంటే 13 లాస్ట్ డేట్ అండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.